తాతగారు గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క అనుభవాలు, ఆయన ఆయన ద్వారా జరిగిన ఒక స్వస్థత క్రియ, ఒక అద్భుతము ఆయన పంచుకున్నారు ప్రసంగాలు. ఒక రోజున ఒక సముద్రానికి సమీపంగా ఉన్న గ్రామంలో 3 రోజులు కూటాలు ఏర్పాటు చేశారు. ఆ కూటాలు ఏర్పాటు చేసిన 3 రోజులు కూటాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని పనితనం బాగా జరుగుతుంది. పాటలు పాడుతున్నారు, వాక్యం ప్రసంగం చేస్తున్నారు, విశ్వాసులైన వారు సమకూడే వస్తూ ఉన్నారు. ఈ పనితనం జరుగుతూ ఉండగానే ఆ 3 రోజుల్లోనే ఒక మనుషుడు వారి దగ్గరికి వచ్చారు. అతనికి కుష్ఠరోగం. ఆ కుష్ఠరోగి కూటం జరుగుతూ ఉండగా వారి మధ్యకి రాగానే అతని దగ్గర నుంచి ఏం వచ్చింది అంటే ఈగలు ముసురుకుంటూ వచ్చాడంట మొదటిది. ఇంకోటేమో దుర్వాసన వస్తుందంట అతని దగ్గర. చీముతో అతని శరీరం అంతా కూడా కుళ్ళిపోయి శరీరం ఉబ్బిపోయి ఉందంట. నాన్నగారు వందనాలు అని చెప్పేసి అని అన్నాడు మా తాతగారి దగ్గరికి వచ్చి. అయితే ఆయన మా తాతగారు అయ్యో ఇంత బాధపడుతున్నాడా అని చెప్పేసి, దేవుని పనితనం జరుగుతుంది, కూటాలు జరుగుతున్నాయి, ఒకవేళ ఈ కూటాల్లో ఈ మనుషులకి ఈ రోగంతో ఈ మనుషులకి ఒకవేళ నా ప్రభు అని స్వస్థపరిస్తే, అతనికి మేలు చేస్తే అనేక మందికి సాక్షిగా ఉంటాడు కదా అని చెప్పేసి నూనె వేసి ప్రార్థన చేశాడంట. అయితే ఆయన ఒక మాట అడిగారు, ఏమనంటే యేసును నమ్మమన్నాడంట మా తాతగారు. యేసును నమ్మమనంటే నమ్ముతానయ్యా అని అన్నాడు. ఆ సాక్ష్యం తీసుకుని ఆయన నూనె వేసి ప్రార్థన చేయగానే ఫోటోలో కూర్చున్నాడు. ఆరాధన జరుగుతూ ఉంది. ఆ ఫోటో అయిపోయి సాయంకాలం అయ్యే సమయానికి అతని దగ్గర ఉన్న దుర్వాసన ఆగిపోయిందంట. చీము ఈగలంతా కూడా పోయినాయి అంట. ఈగలు ముసుకుంటూ వచ్చాడు, దుర్వాసనతో వచ్చాడు, చీముతో శరీరం అంతా కూడా ఉబ్బిపోయి కనపడింది. ఎప్పుడైతే మా తాతగారు ఆరాధన ప్రారంభమయ్యే సమయానికి ఆయన మీద నూనె వేసి ప్రార్థన చేశారు ఆ మనుషుల మీద, వెంటనే సాయంత్రాన్ని సమయానికల్లా ఈగలన్నీ వెళ్ళిపోయినాయి అంట, ఇటు వెళ్ళిపోయినాయి అంట. దుర్వాసన ఆగిపోయిందంట ఆ మనుషుల దగ్గర నుంచి. చూచిన వారందరికీ అతని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారు అని అంటే, వాడు ఒక కొత్త జన్మ ఎత్తాడని అన్నారు. అయితే మరుసటి మీటింగ్కి మరి ఒక గ్రామంలో ఒక మీటింగ్ ఉన్నాడు. సాయంత్రానికల్లా ఆ మనుషునికి స్వస్థత కలిగిపోయింది. శరీరం మామూలుగా అయిపోయిందంటే ఉబ్బిపోయి కనపడిన ఆ శరీరము సాయంత్రానికల్లా బాగుపడినట్లుగా చక్కగా తేటగా మనుషుడు కనపడుతున్నాడు. శరీరంలో ఎక్కడ కూడా వాలుతున్నట్లుగా కూడా లేదంట. దుర్వాసన కూడా పోయిందంట ఆ మనుషుని దగ్గరికి వచ్చి. మనుషుల దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో ప్రభు నేను స్వస్థపరిచినట్లే. మరి ఒకసారి ఏ మీటింగులు మరి ఒక గ్రామంలో జరుగుతుంది. ఇదిగో కొంతకాలానికి మరలా నీకు సంపూర్ణమైన స్వస్థత కలుగుద్ది ఆ మీటింగ్స్ దగ్గరికి వచ్చే సమయానికి. అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ గ్రామానికి నువ్వు కూడా వచ్చి ఆ జరిగిన మీటింగ్స్లో నీకు కలిగిన సాక్ష్యం, దేవుడు నీకు చేసిన మేలుని, స్వస్థతని ఆ మీటింగ్స్లో నువ్వు సాక్ష్యరూపంగా తెలియజేయాలయ్యా అని అడిగాడు అంత తాతగారు. అలాగేనయ్యా తప్పకుండా వస్తానయ్యా అని చెప్పేసి ఆ మనుషుడు సాక్ష్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఒక గ్రామంలో ఇంకొక మీటింగ్ జరుగుతూ ఉండగానే మా తాతగారు ఈ మనుషుడి కోసం, దేవుడు స్వస్థపరిచిన ఈ మనుషుడి కోసం ఎదురు చూస్తున్నాడంట. తాతగారు వస్తానన్నాడే, రాలేదు. ఇంకా 3 రోజులు మీటింగ్స్ జరిగినాయి. 3 రోజులు ఏ ఆరాధనకి ఆ మనుషుడు వచ్చి కలవలేదు. అయితే మరలా అతను రాకపోయేసరికి అయ్యో వస్తానని చెప్పాడు. గొప్ప సాక్ష్యం ఉంది అతని దగ్గర. కుష్ఠరోగం అంటే ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఎవరు మనుషుల దగ్గరికి రానివ్వరండి. ఎందుకంటే అది భయంకరమైన రోగం, అంటువ్యాధిని. మాకు అంటుకుంటే ఆ చీము రసి మాకు అంటుకుంటే మాకు కూడా సోకుద్దేమోనన్న భయంతో ఉంటారు. ఇప్పటికీ కూడా కుష్ఠరోగులైన వారిని చూసి దగ్గరికి రానివ్వరు. నేను బయటికి ఎక్కడికన్నా బస్సు ఎక్కడానికి వెళ్ళినప్పుడు, లేదా దూర ప్రయాణాలు వెళ్ళినప్పుడు రోడ్డు పక్కనే కొంతమంది కనపడుతూ ఉంటారు, చేతులకి కాళ్ళకి కట్లు పెట్టుకుని, కుష్ఠరోగులైన వారు. అయ్యో వీరి పరిస్థితి ఏంటి, ఈ రోజుల్లో వీరికి వైద్యం కూడా అందదు కదా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆనాడు ప్రభు అయిన యేసయ్య ఎన్ని సూచక్రియలు చేశాడు, ఆయన ఎన్ని స్వస్థత కార్యాలు చేశాడు, కుష్ఠరోగులు శుద్ధి చేశాడే. ఆయన ఎదుటిగా వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడిగిన ఆ కుష్ఠరోగి యొక్క ఆ కోరికను వెంటనే ఆయన తక్షణమే తీర్చాడు కదా. అయ్యో నిజమైన దేవుణ్ణి, సత్యవంతుడైన నా యేసు ప్రభువుని మీరు నమ్మకుండా ఇలా శ్రమల పాలైపోతున్నారే. లేనివాడు పేదవానికి అలాంటి పరిస్థితుల్లోనూ ఉండేవాడు. ధనికులైన వారికి కూడా అలాంటి రోగాలు వస్తూ ఉండేవి. ఏంటంటే దేవుని యొక్క ఉగ్రతని, అలాగే నిజమైన దేవుడు, సత్యమైన వాడు ఎవడో తెలియక అనేకమైన వాటిని లోకంలో పూజించేవారు ఉన్నారు. కానీ సత్యమును తెలుసుకున్నవాడు మాత్రమే బాగుపడుతున్నాడు, వాడే స్వస్థపడుతున్నాడు, వాడే దేవుని కొరకు సాక్షిగా ఉంటున్నాడు.
ఈ సత్యమును అన్వేషించకుండా నిజమైన దేవుడు ఎవరో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను చూడకుండా, దాన్ని తెలుసుకోకుండా, నాకు కార్యం జరిగితే చాలు, నాకు మేలు జరిగితే చాలు, ప్రభు అయిన యేసే నాకు మేలు చేస్తే చాలు అని అనుకుని వచ్చేవారు మాత్రం కేవలం మేలు కోసమే వస్తున్నారు. ఆ మేలు జరిగిన తర్వాత ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు.